నేను మీ హరి. మరి సైకాలజీ నుంచి చాలా 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 ముఖ్యమైనటువంటి బిట్లతో 60 బిట్లతో మేము ముందుకు రావడం జరిగిందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదలు పెట్టి చూద్దామండి. పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి ఏది? మీకు ఆన్సర్ చేయడానికి కూడా నేను టైమర్ పెట్టానండి. సమాధానం ఆప్షన్ ఏ, సాధికార తత్వ శైలి. పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి సాధికార తత్వ శైలి. రెండో బిట్ చూద్దామండి. వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది ఏది? ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సమాధానం ఆప్షన్ డి, వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ. సమాధానం ఆప్షన్ బి, సామూహిక ప్రజ్ఞా పరీక్ష. ఆర్మీ ఆల్ఫా పరీక్ష సామూహిక ప్రజ్ఞా పరీక్ష. నాలుగవది, ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? సమాధానం సి, స్పియర్మన్. మరి ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ DAT లో గల ఉప పరీక్షల సంఖ్య? సమాధానం ఆప్షన్ బి, 8 అండి. 8. DAT లో గల ఉప పరీక్షల సంఖ్య 8. ఆరోది, సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ ఏది? సమాధానం సి, గుప్త దశ. ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సమాధానం సి, విభిన్న ఆలోచన కలిగి ఉంటారు. క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది ఏది? ఎనిమిదో బిట్టండి. ఆన్సర్ ఆప్షన్ సి, మూర్తిమత్వ శోధిక పరీక్ష. మిగతావన్నీ కూడా ప్రక్షేపక పరీక్ష కానిది అంటే మూర్తిమత్వ శోధన. ప్రక్షేపక పరీక్షలు అన్ని కూడా శరామరకల పరీక్ష, పిల్లల గ్రాహిక పరీక్ష, పద సంస్కారక పరీక్ష, ఇవన్నీ కూడా ప్రక్షేపక పరీక్షలే. అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చీవాట్లు తినాలని లేదు. అయాన్ యొక్క సంఘర్షణ ఏ రకమైనది? లేదు వచ్చింది కాబట్టి మీరు ఆలోచించుకోవాలి. సమాధానం సి, పరిహార. పదో బిట్టు, ఈ కింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. సమాధానం ఏ, వ్యక్తి అధ్యయన పద్ధతి. 11వది, ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం గూర్చి సరికాని వాక్యం ఏది? ఆప్షన్ డి, అభ్యసన ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం అనేది సరికాని వాక్యం అండి. మరి అభ్యసనం ఒక గమ్య నిర్దేశిత చర్యని కలిగి ఉంటుంది, సరైందే. అభ్యసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది, అభ్యసన గతిశీలమైనది, ఇవన్నీ కూడా సరైందే. ఆప్షన్ డి సరికానిదండి.
12వది, హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకం ఏది? హిందీ వచ్చింది, సంస్కృతం నేర్చుకుందాం అనుకుంటున్నాడు. సమాధానం అనుకూల బదలాయింపు. ఈ బదలాయింపు నుంచి ఒక టాపిక్ అయితే వస్తుందండి, ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. 13వది, వినిసి ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాలలో చదివి నేర్చుకొనిను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి 13 ప్రయత్నాలలో నేర్చుకుంది. ఆమె పొదుపు గణన ఎంత? సమాధానం ఆప్షన్ బి 35, 35. 14వది, ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించిన వారు, సమాధానం ఆన్సర్ ఆప్షన్ ఏ ఎబ్బింగ్ హౌస్. 15వది, పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఏమిటి? పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి నిర్నిబంధిత ఉద్దీపన. క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు ఎవరు? 16వదండి, గెస్టాల్ట్ వాది కానివారు. స్కిన్నర్. ఇక్కడ కోహిలర్, కోఫ్కా, వర్ధమార్ వీళ్ళందరూ కూడా గెస్టాల్ట్ వాదులు. వీరు సమగ్ర ఆకృతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారండి. ఇక్కడ స్కిన్నర్ గెస్టాల్ట్ వాది కాదు. 17వది, ఆకృతి క్షేత్ర సంబంధం దేనికి సంబంధించినది? ఆకృతి క్షేత్ర సంబంధం దేనికి సంబంధించినది? సమాధానం బి ప్రత్యక్షం. 18వది, క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అనుకరణ. జ్ఞానము, అవగాహన, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఇవన్నీ కూడా జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. ఇందులో ఆప్షన్ డి అనుకరణ అనేది కాదండి. మరి అనుకరణ అనేది ఏ రంగానికి? భావవ్యవస్థ రంగమా, మానసిక చలనాత్మక రంగమా? తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇప్పుడు 19వది, డిస్లెక్సియా గలవారు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటారు. డిస్లెక్సియా. సమాధానం ఆప్షన్ ఏ పఠనానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు, డిస్లెక్సియా. 20వది, ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం ఏది? ఇప్పుడు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేస్తుండండి, పాసివ్గా ఉండొద్దు దయచేసి. ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం ఏది? సమాధానం ఆప్షన్ ఏ పరిస్థితులను కల్పించటం. 21వది, క్రింది వానిలో ఇన్పుట్ డివైస్ కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ప్రింటర్. ఇన్పుట్ డివైస్ కానిది ప్రింటర్. 22వది, 1 కిలోబైట్ దేనికి సమానం? 1 కిలోబైట్ దేనికి సమానం? సమాధానం ఆప్షన్ బి 1024 బైట్స్కి. 1024 బైట్స్కి సమానం 1 కిలోబైట్. 23వది, మూక్ ఎంఓఓసి విస్తరణ రూపం ఏమిటి? సమాధానం ఆప్షన్ బి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. 24వది, ఆర్టీఈ 2009 ప్రకారము ఎలిమెంటరీ విద్య అనగా
ఎలిమెంటరీ విద్య అనగా సమాధానం డి 1 to 8 క్లాసెస్, 1 నుండి 8 తరగతులు వీటిని ఎలిమెంటరీ విద్యగా ఆర్టీఈ పరిగణనలో తీసుకుంటుంది. 25ది ఎన్ఈపి 2020 ప్రకారము ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది ఏ సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి? సమాధానం ఆప్షన్ బి 2030. 26ది నిర్దేశిత మంత్రాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? నిర్దేశిత మంత్రాన్ని ప్రవేశపెట్టిన వారు మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సమాధానం ఆప్షన్ ఏ విలియమ్సన్. 27దండి క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏది? ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏది? సమాధానం ఆప్షన్ బి అన్వేషణ పద్ధతి. మిగతా ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి ఇవన్నీ కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. 28ది కుప్పస్వామి ప్రకారం బాల్యదశ అనేది కుప్పస్వామి ప్రకారం సమాధానం ఆప్షన్ బి శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలాన్ని మరి బాల్యదశ అని కుప్పస్వామి చెప్పడం జరిగింది అనమాట. 29ది వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత అనేది ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపిన వారు ఎవరు? వ్యక్తి వికాసంపై పరిసరం కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపిన వారు ఎవరు? ఇక్కడ అనువంశికతవాది పట్టుకోవాలండి మనం, అప్పుడు ఆన్సర్ అయితే మనకి వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ డి గాల్టన్ అండి. 30 కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి ఉండే దశ ఏది? మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి ఉండే దశ ఏది? సమాధానం 2వ స్థాయి 3వ దశ. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2వ స్థాయిలో 3వ దశలో మంచి బాలుడు బాలిక నేపథ్య నీతిని కలిగి ఉంటుంది. 31ది ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయస్సు ఎంత? సుమారుగా స్వయం ప్రతిపత్తి సందేహం. సమాధానం 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల మధ్య స్వయం ప్రతిపత్తి సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే వయసు అండి. ఎవరి ప్రకారం అంటే ఎరిక్సన్ ప్రకారము. 32ది పియాజే ప్రకారం సర్వాత్మకవాదం కనబడే దశ ఏది? సర్వాత్మవాదం కనబడే దశ. సమాధానం బి పూర్వ ప్రచాలక దశ సర్వాత్మకవాదం. 33ది అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సమాధానం సి 50 నుంచి 70. అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 70. 34ది ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత ఎవరు? ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత. సమాధానం ఆప్షన్ డి గ్రాహం వాల్లస్. ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రాహం వాల్లస్. 35ది భాషా గ్రహణ పరికరం లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ ఎల్ఏడి. సమాధానం సి చోమ్స్కీ.
36వది ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్. ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ దీనిని అంచనా వేస్తుంది. ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్. సమాధానం సి వైఖరిణి. సి వైఖరిణి. ఇడ్ ఈ క్రింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. 37వదండి ఇడ్ ఈ క్రింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ బి ఆనంద సూత్రం. ఆనంద సూత్రం. 38వది ఇతివృత్త గ్రాహిక పరీక్ష అంటే టిఏటి థీమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్. టెట్ అంటాము. ఇతివృత్త గ్రాహిక పరీక్షను రూపొందించిన వారు ఎవరు? సమాధానం ఆప్షన్ డి ముర్రే మరియు మోర్గన్. ట్యాట్ రూపొందించింది ముర్రే మరియు మోర్గన్. 39వది గోవింద్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు కానీ కుక్క కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. అతను లోనవుతున్న సంఘర్షణ ఏ రకమైంది? ఇలాంటిది ఖచ్చితంగా ఒక్కొక్క ఎగ్జామ్కి ఒకటి ఖచ్చితంగా వస్తుందండి. ఆన్సర్ ఆప్షన్ బి ఉపగమ పరిహార. ఉపగమ పరిహార. 41 అండి పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవిస్తుంది. ఇక్కడ లాలాజలం స్రవించడం అనేది లాలాజలాన్ని స్రవించడం అనేది ఆన్సర్ ఆప్షన్ సి నిబంధిత ప్రతిస్పందన. నిబంధిత ప్రతిస్పందన. 41వది క్రింది వాటిలో భావావేశ రంగానికి చెందినది ఏది? భావావేశ రంగానికి చెందినది. సమాధానం ఆప్షన్ ఏ వ్యవస్థాపనం. వ్యవస్థాపనం. మిగతావన్నీ కూడా మానసిక చలనాత్మక రంగానికి అండి. 42వది అనుకరణ ద్వారా అభ్యసన. అనుకరణ ద్వారా అభ్యసనలో మొదటి సోపానం ఏది? అనుకరణ ద్వారా అభ్యసనలో మొదటి సోపానం. ఆన్సర్ ఆప్షన్ బి అవధానం. అవధానం. 43వది ఏ అంశం యొక్క మూల సూత్రాలనైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు ఎవరు? ఏ అంశం యొక్క మూల సూత్రాలనైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు ఎవరు? సమాధానం ఆప్షన్ ఏ బ్రోవనర్. బ్రోవనర్. 44వది డెజావు అనేది ఏ భాషా పదం? డెజావు అనేది ఏ భాషా పదం? సమాధానం ఆప్షన్ ఏ ఫ్రెంచ్ భాషా పదం. ఫ్రెంచ్ భాషా పదం. 45వది గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్తృతి సంభవిస్తే దానికి కారణం ఏమిటి? అంటే ఇక్కడ గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగిస్తుంది. సమాధానం మరి గతం ఆటంకం కలిగిస్తుంది ప్రజెంట్కి. సమాధానం పురోగమన అవరోధం. పురోగమన అవరోధం. 46వది బుక్కు బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి చైల్డ్కు బహువచనం చిల్డ్రన్కి బదులుగా చైల్డ్స్ అని చెప్పుటకు కారణం? సమాధానం ఆప్షన్ బి రుణాత్మక బదలాయింపు. రుణాత్మక బదలాయింపు. 47వది క్రింది వాటిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది ఏది? క్రింది వాటిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది ఏది? సమాధానం సి ఫలిత నియమం.
ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది ఫలిత నియమం. 48వ అభ్యసన వైకల్యం. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటిగా ఉపయోగించిన వారు ఎవరు? అభ్యసన వైకల్యం. సమాధానం సి కిర్క్. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది కిర్క్. 49వ క్రింది వాటిలో దేనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం, సహాయార్థి కేంద్రిత మంత్రణం అని కూడా పిలుస్తారు? సహాయార్థి కేంద్రిత మంత్రణం. సమాధానం బి అనిర్దేశక మంత్రణం. సహాయార్థి కేంద్రిత మంత్రాన్నే అనిర్దేశక మంత్రణం అని కూడా పిలుస్తుంటారు. 50వ బిట్టు దోపిడీని నిరోధించే హక్కుకు చెందిన దోపిడీని నిరోధించే హక్కుకు చెందిన ప్రకరణలు ఏవి? దోపిడీని నిరోధించే హక్కు. సమాధానం సి 23, 24 ప్రకరణలు. 23, 24 ప్రకరణలు. 51వ సభ్యుల అభిప్రాయాలకు విలువ గౌరవం ఇచ్చే నాయకత్వం ఏది? సభ్యుల అభిప్రాయాలకు విలువ గౌరవం ఇచ్చే నాయకత్వం ఏది? సమాధానం ఆప్షన్ బి సహభాగి. సహభాగి. 52వ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది ఏది? క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది? సమాధానం డి ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్. 53వ ఆర్టీఈ 2009 ఆర్టీఈ 2009 ప్రకారము ఒక విద్యా సంవత్సరంలో 1 నుంచి 5 తరగతులకు బోధనా గంటలు ఎన్ని? 1 నుంచి 5 తరగతులకు బోధనా గంటలు ఎన్ని? సమాధానం ఆప్షన్ ఏ 800 సంవత్సరాలు 800 గంటలు. 54వ ఎన్ఈపి 2020 ప్రకారము 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఏ స్థాయికి చెందుతాయి? 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఏ స్థాయికి చెందుతాయి? సమాధానం బి సన్నాహక స్థాయి. సన్నాహక స్థాయి. 55వ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ గురించి సరైన వాక్యం ఏది? సమాధానం ఆప్షన్ ఏ ఉచితంగా లభిస్తుంది. ఉచితంగా లభిస్తుంది. 56వ ఎన్సిఎఫ్ 2005లో 1వ అధ్యాయం దీనికి సంబంధించినది? ఎన్సిఎఫ్ 2005లో 1వ అధ్యాయం దీనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ ఏ అభ్యసన మరియు జ్ఞానానికి. ఎన్సిఎఫ్ 2005 1వ అధ్యాయం అనేది అభ్యసన మరియు జ్ఞానానికి సంబంధించింది. 57వ ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి. తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి. సమాధానం ఆప్షన్ ఏ సాధికారతత్వ పెంపక శైలి. 58వ పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు చివరి ప్రశ్న అండి. పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు ఎవరు? అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు ఎవరు? దీనికి సమాధానం తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ని హరి స్టూడెంట్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి. థ్యాంక్ యూ వెరీ మచ్.